అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, నువ్వు అడ్రస్ పెట్టు. సేమ్ ఇలాగే కొంతమంది రెబల్ ఫ్యాన్స్ మారుతి గారి గురించి అనుకుంటారు మామ. కోర్స్ ఆయన అడ్రస్ చెప్పారు కానీ ఒకసారి ఫ్యాన్స్ రీచెక్ చేసుకుంటారు. ఇంకా ది రాజాసాబ్ సినిమా గురించి చెప్పాలి అంటే నాకు పర్లేదు అనిపించింది మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదో తెలియదు కానీ నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్య ప్రభాస్ అన్న భారీ బడ్జెట్ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీ కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి కామెడీ హర్రర్గా ఉంటుంది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ రాను రాను దీని బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది. ఈ సినిమా టీజర్ అండ్ ఫస్ట్ ట్రైలర్ నాకు అంతగా ఎక్కలేదు. బట్ ఎప్పుడైతే సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిందో ఎక్స్పెక్టేషన్స్ ఆమాంతం పెరిగిపోయాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద ఈ సినిమా రీచ్ అయ్యిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. కథాపరంగా చూసుకుంటే కథలో దమ్మైతే ఉంది మామ, కానీ స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. చాలా చోట్ల బోర్ కొట్టేస్తుంది. ఇది ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ముఖ్యంగా బుజ్జిగాడి టైంలో ప్రభాస్ని అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా చూస్తాం. ప్రభాస్ అన్న కామెడీ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, రంగురంగుల డ్రెస్సుల్లో కనిపిస్తాడు, కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఏడిపిస్తాడు. కానీ మారుతి గారు స్క్రీన్ ప్లేలో లోపం వల్ల ఇవన్నీ కనుమరుగైపోతాయి. మారుతి గారు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు మామ. సింపుల్గా చెప్పాలంటే ప్రభాస్ గారి మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద పెట్టలేకపోయారు. సో అక్కడే వచ్చింది ప్రాబ్లం. అండ్ సినిమాలంతా కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో చాలా చోట్ల బోర్ కొట్టేస్తుంది. ఓవరాల్గా ప్రభాస్ అన్న యాక్టింగ్, నానమ్మగా చేసిన జరీనా వహాబ్ గారి యాక్టింగ్, బొమ్మన్ ఇరానీ గారి క్యామియో, కొన్ని సీన్స్ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా చాలా బాగున్నాయి. సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారో నాకు తెలుసు, నీకు తెలుసు. సో నో కామెంట్స్ అనమాట. ఇంకా చాలామంది కమెడియన్స్ ఉన్నా కూడా మనకు ప్రభాస్ అన్న చేసిన కామెడీ మాత్రమే నచ్చుతుంది. ఇంకా సంజయ్ దత్ గారు కూడా ఓకే అనిపించారు మామ. ఇంకా టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే తమన్ గారి మ్యూజిక్ ఓకే అనిపించింది. చాలా చోట్ల లౌడ్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ రిచ్గా ఉంది, విఎఫ్ఎక్స్ ఓకే అనిపించాయి. ఎడిటింగ్ కొన్ని సీన్స్ లేపేసినా పర్లేదు అనిపించింది. ఇంకా డైరెక్టర్ మారుతి గారి గురించి ఆల్రెడీ చెప్పేశాను, ఓకే అనిపించారు. ఇంకొంచెం బెటర్గా తీసి ఉంటే బాగుండేది. ఆయనకి ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు. సో చెప్పటం మర్చితుని, ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్స్ అసలు లేవు మా సినిమాలు ఎక్కడా లేవు అనమాట. సో వాటి గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే మనమే డిసప్పాయింట్ అవుతాం. సో ట్రైలర్లో చూసిన కొన్ని గెటప్స్ కూడా సినిమాలో కనిపించలేదు. సో ఓవరాల్గా ప్రభాస్ అన్న గారి వన్ మ్యాన్ షో. సో టికెట్స్ బుక్ చేసుకోండి, పండగ చేసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అడ్రస్ పెట్టో.